సీఎంపై కేటీఆర్ ఆరోపణలు అర్థరహితం. చరణ్ కౌశిక్ తెలంగాణ నుంచి రూ.1000 కోట్ల కేరళ తీసుకెళ్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల అర్థరహితమని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. అందరూ మీలాగే అవినీతికి పాల్పడతారని అనుకోవడం బ్రహ్మ. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు వేసుకొని దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదమని ఆయన మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి 1000 కోట్ల రూపాయలు కేరళకు తీసుకుపోతుండని చెప్పేసి కేటీఆర్ గారు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారిలాగా తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో దేశంలోనే అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ 1650 కోట్ల రూపాయలు వారి అకౌంట్లు ఉన్నాయి. వారికి ఢిల్లీలో 1200 గదాలలో 6 ఫ్లోర్లలో ఢిల్లీలో ఆఫీసు, హైదరాబాద్లో ఆఫీసు, గచ్చిబౌలిలో 10 ఎకరాల్లో కేటాయించుకున్నారు. అదే కాకుండా జిల్లాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆఫీసులు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ గారికి జన్వాడలో ఫామ్ హౌస్, కల్వకుంట్ల కవిత గారి శంకరపల్లిలో, హరీష్ రావు గారి మొయినాబాద్లో, కేశవ్ గారికి ఎర్రవల్లిలో, సంతోష్ రావు గారికి ఒట్టినావలపల్లిలో. వాళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల్పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి పాల్పడ్డది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను దివాలా తీపించింది బీఆర్ఎస్ పార్టీ. 70,000 కోట్ల అప్పు 7 లక్షల కోట్లు అయింది. 1,20,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అని చెప్పేసి కాళేశ్వరంలో 1,20,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక ఎకరం కూడా బారని పరిస్థితి. అందులో 30% కమిషన్ తీసుకురు. 2 లక్షల కోట్ల రూపాయలు 9 సంవత్సరాల కాలంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కానీ తెలంగాణ సంపదను దోసుకున్నారు. మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు, కలెక్టరేట్ల నుంచి కాళేశ్వరం వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్టు వరకు, ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, అదే కాకుండా అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడి తెలంగాణ దోపిడీ చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ అపవాదు నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40 లక్షల పైగా సభ్యత్వం ఉంది, మా కార్యకర్తలు అనుకుంటే 1000 కోట్ల రూపాయలు జమ చేసి పెద్ద సమస్య కాదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించిన అంశం మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో అవినీతి చేసి కేరళ ఎలక్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు పంపుతూరని చెప్పేసి కేటీఆర్ గారు నమస్తే తెలంగాణ హెడ్లైన్ పెట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అనుమతి లేకుండా రూ.4 లక్షల విత్డ్రా. సర్పంచ్ ఫైర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మొగలిపాలెం సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే డిజిటల్ కీని దుర్వినియోగం చేస్తూ పంచాయతీ ఖాతా నుండి పంచాయతీ కార్యదర్శి 4 లక్షల రూపాయలు డ్రా చేశారని ఆరోపించారు. వారం రోజుల క్రితమే డిపిఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సర్పంచ్ అసహనం వ్యక్తం చేశారు. మొగిలిపాలెం సర్పంచ్ నేను. మొగిలిపాలెంలో గ్రామ కార్యదర్శి గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 2 నెలలుగా ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు వచ్చినాయి, గ్రామ పంచాయతీ నిధులు ఏమొచ్చినాయి అనేది ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. గత వారం రోజుల క్రితం మేము ఏమొచ్చినాయి అని అడగగా ఏమీ రాలేదు అనే సమాధానం చెప్తే నేను వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న బ్యాంక్లో తీసుకుంటే దాంట్లో ఒక 4 లక్షల ట్రాన్సాక్షన్ నాకు కానీ మా ఉప సర్పంచ్కి కానీ మా కార్యవర్గానికి కానీ ఎవరికి తెలియకుండా 4 లక్షల ట్రాన్సాక్షన్ మా యొక్క అధికారం కల్పించిన అంబేద్కర్ కల్పించిన అధికారాన్ని చెక్ దుర్వినియోగానికి పాల్పడ్డాడు కార్యదర్శి. అది చాలా ఘోరంగా బాధపడి మేము వచ్చి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం అయింది. డిపిఓ గారు ఇప్పటివరకు వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఇవాళ చర్యలు తీసుకోమని మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటే అధికారులకు నేను విన్నవించుకున్నా. వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకోరా వేచి చూడాలి, 2 రోజుల తర్వాత చర్యలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. దయచేసి మా యొక్క చెక్కు దుర్వినియోగం అవడం వల్ల మా యొక్క ప్రజలను, మా గ్రామ ప్రజలను కానీ
గ్రామ సర్పంచ్గా నన్ను కానీ మా ఉప సర్పంచ్ కానీ కార్యవర్గాన్ని కానీ తీవ్ర అవమానపరిచారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ సంతకాలు ఉన్నాయా దాని మీద? ఇలాంటి సంతకం లేదు, మేము ఎలాంటి సంతకం చేయలేదు, మాకు అసలు తెలియదు. ఇప్పటి వరకు షాక్ అయినాం మేము. మాకు తెలిసిన తర్వాత ఎలా దుర్వినియోగం అయినాయి, మా చెక్కు సంతకం లేకుండా మేము ఎలాంటి సంతకం లేకుండా ఎలా చేస్తామని అడిగితే ఆయన పైన ఉండేది ఒత్తిడి అని ఏదో కహానీ చెప్తుండు. అది ఎవరు ఒత్తిడి చేశారా ఏం కథ వాళ్ళే అధికారులు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిరూపించాలి అని కోరుకుంటున్నాను. మహిళతో బైక్ రైడర్ అనుచిత ప్రవర్తన వీడియో వైరల్. ర్యాపిడో రైడర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అసోంకు చెందిన ఓ మహిళ ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో అతడు వీపు గోకుతున్నట్లు నటిస్తూ చేతితో పదే పదే అనుచితంగా తాకాడని, వ్యక్తిగత ప్రశ్నలతో వేధించాడని ఆరోపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ర్యాపిడో సంస్థ సదరు రైడర్ ను వెంటనే సస్పెండ్ చేసి బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. Join kora more 2 years old. బెడిసి కొడుతున్న హైప్, లిమిట్ దాటుతున్న ప్రోమోలు. భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన యాడ్ ప్రోమో వివాదాస్పదంగా మారింది. ప్రత్యర్థి జట్టును ఎగతాళి చేసేలా ఉన్న ఈ ప్రోమో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కు గురైంది. దీంతో స్టార్ స్పోర్ట్స్ ఆ వీడియోను వెంటనే తొలగించింది. సిద్ధాంతపరంగా బీజేపీ తన శత్రువు అని, రాజకీయంగా డిఎంకే తన ప్రధాన ప్రత్యర్థి. టీవీకే అధినేత విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ టీవీకే డిఎంకే మధ్య. விஜய்க்கும் ஸ்டாலின் சாருக்கும் நடக்கிற போர் இதுக்கு நடுவுல இந்த என்டிஏ டெல்லி இதெல்லாம் என்ன லாஜிக்னே புரிய மாட்டேங்குது சார். தமிழ்நாடு தான் விஜய், இந்த விஜய் தான் தமிழ்நாடு. தூய சக்தி டிவிகேவுக்கும் தீய சக்தி டிஎம்கேவுக்கும் தான் இந்த போர். తిరుమల క్యూ లైన్ లో భక్తురాల్ని కాటేసిన పాము. రూపాయి 300 క్యూ లైన్ లో తెలంగాణకు చెందిన మౌనికను కాటేసిన పాము. అశ్విని ఆసుపత్రికి తరలింపు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లిన సిబ్బంది. సినిమాలో మిగతా పార్టీలను కించపరిచేలా డైలాగులు, సెటైర్లు ఉండవు. సినిమా వేరు, రాజకీయం వేరు. డైరెక్టర్ హరీష్ శంకర్. Hi guys, thank you so much for the tremendous response for Aura of Ustad. చాలా మంది మెత్తని మట్టి ఆ లిరిక్ ఒకటి, బండరాళ్ళని బద్దలు కొట్టే లిరిక్లు ఇవన్నీ వేరే వేరే వాళ్ళ ఎడిట్లు చేసి పంపిస్తుంటే ఎటర్లిన్ రష్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఒక ఫ్రెండ్ అయితే ఏం చేశాడంటే పాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే రిథమ్ స్టార్ట్ అయిందో ఆ రిథమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పవన్ కళ్యాణ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం మేము అందరము. సో ఇంతకుముందు సాంగ్కి మీరు డ్యాన్స్ బస్ అని పెట్టారు కదా, దీనికి ట్రాన్స్ బస్ అని పెట్టండి అన్నాడు. సో దట్స్ అ గుడ్ ఐడియా. సో ఈ పాట పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి కొంచెం పర్సనల్ యాటిట్యూడ్కి దగ్గరగా ఉండడంతో
కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ కన్సర్న్స్ రేస్ చేశారు. ఒకళ్ళు ఇద్దరు చేస్తే నేను వీడియో చేసేవాడిని కాదు, చాలామంది అడిగారు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే, అన్న సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా, పొలిటికల్గా రెఫరెన్స్లు కానీ అలాంటి డైలాగులు ఉంటాయా అని చెప్పి అడిగారు. సో ఈ విషయాన్ని క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలాగా, సినిమా అంటే వినోదం, సినిమా వేరు పాలిటిక్స్ వేరు అనేది ఆయన డే 1 నుంచి మాకు అందరూ క్లియర్గా చెప్పారు. ఆయన కూడా అదే ఫాలో అవుతారు. అందుకే చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ షాప్లో కానీ ఓజీలో కానీ ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారంటే, ఆయన పాలసీ పరమైన పోరాటం తప్ప పర్సనల్ పరమైన పోరాటం, పర్సనల్ అటాకింగ్ ఆయన ఎప్పుడు ఏం చేయడు. సో ఆయన డే 1 నుంచి క్లియర్గా చెప్పాడు, హరీష్ మన సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, లేదా ఒక రెఫరెన్స్ కానీ ఏ ఒక్క వ్యక్తి చిన్న పుచ్చుకల్లా చేసినా, ఏ ఒక్క వ్యక్తిని కొంచెం ఇరిటేట్ చేసినా, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రొవోక్ చేసినా, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా అంటే వినోదం, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా విల్ నాట్ బి సర్వ్డ్, అలాంటివి చేయొద్దు అన్నారు. సో ఇప్పుడు గాజు డైలాగ్ ఉందంటే బ్రేక్ అయినా సరే అది పదునుగా ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తుంది అన్నట్టుగా మన హీరోకి ఎలివేషన్ ఉంటుంది తప్ప ఇంకోళ్ళని తక్కువ చేయడం కానీ, ఇంకోళ్ళ మీద సెటైర్లు కానీ, ఎటకారాలు కానీ లేవు, ఉండవు. అంటే రీజన్ ఏంటంటే సింపుల్ థింగ్, ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే ఈయన దగ్గరికి వస్తారు. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను థ్రిల్ అయిపోయిన విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతూ, అన్న మనకు వద్దు, మనకు పాలిటిక్స్ రెఫరెన్స్లు అయ్యి పెట్టొద్దు, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా బ్లాస్ట్ అయిపోవాలి, మనకెందుకన్నా అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బాయిలు. నిజంగా కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడం అంటే ఊరికే ఆయన స్టైల్నో స్వాగ్నో కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. నేను ఆ విషయంలో నేను చాలా థ్రిల్ అయిపోయా. సో ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. సో ఏ ఒక్క వ్యక్తినో, ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వర్గాన్నో చిన్నపుచ్చుకోలా కానీ, కించపరిచేలాగా కానీ, వెటకారపు ధోరణులు కానీ ఎక్కడా సినిమాలో ఉండదు. అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సో గైస్, బట్ ఏమాట కామాట హీరో గారిని ఎలివేట్ చేసే డైలాగులు కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ బీఆర్ఎస్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది. నడిగడ్డను నిండా ముంచింది బీఆర్ఎస్. గద్వాల ప్రాంత ప్రజలను, రైతులను మోసం చేసింది బీఆర్ఎస్. కవిత. అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. ఇప్పుడే ఎండలు ముదురుతున్న తరుణంలో హైదరాబాద్ లో ప్రజలను వర్ణుడు పలకరించాడు. ఖైరతాబాద్, ముషీరాబాద్, కాచిగూడతో సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతోనే ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కవలల పెళ్లి చూపు ఒకే ముహూర్తంలో మురిసిన 2 జంటలు. కామారెడ్డి జిల్లా దేమికలాన్లో అరుదైన వివాహ వేడుక జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన కవల సోదరులు విజయ్, వినయ్, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కవల సోదరీమణులు కీర్తిలను వివాహమాడారు. విశేషమేమిటంటే, ఆదివారం ట్విన్స్ డే రోజే ఈ 2 జంటలు ఒకే ముహూర్తంలో 3 ముళ్ళు బంధంతో ఒకటయ్యాయి. విజయ్ కీర్తన, వినయ్ కీర్తిలు పెళ్లి పీటలపై కూర్చున్న అపురూప దృశ్యం అతిథులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అరుదైన వేడుక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో ఈదురుగాలతో కూడిన వర్షం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు ఎల్బీ నగర్, మలక్పేట్, ఉప్పల్, చార్మినార్, వనస్థలిపురం సహా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.